రోహిణిని మనోజ్ని చితక్కొట్టిన మీనా షాక్. ప్రభావతి ఆనందంలో బాలు. అసలిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజే వస్తాయి. ఇంకా మనోజ్న చితక్కొట్టడంతోటి మీనా ప్రభావతి అయితే వెళ్లి చీర కింద దాక్కుంటుంది. అప్పుడే ఇలా కొడుతూ ఉంటే రోహిణి అయితే ఇంటికొస్తుంది. ఏంటి మీనా ఎలా కొడుతున్నావు? ఆపు, మా ఆయన్ని కొడుతున్నావేంటి, నువ్వసలేమనుకుంటున్నావు నువ్వు అని ఇక రోహిణి రచ్చిపోవడంతోటి వచ్చావా దానికి కూడా 2 పడాలి అని ఇక మీనా అయితే రోహిణిని మరియు మనోజ్ని ఇద్దర్నీ కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇద్దర్ని కొట్టేశాక ప్రభావతి దగ్గరికైతే బెల్ట్ తీసుకుని రావడంతోటి ప్రభావతి అయితే ఇంకా అలా ఉండిపోతుంది. అదేంటిది ఇలా ఉండిపోయారు అని చెప్పేసి ఇక బెల్ట్ చిక్కి లేపబోతుంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా ఏంటి అలా ఉండిపోయావేంటి, ఏం ఆలోచిస్తున్నావు, నించునైనా ఆలోచనలోకి వెళ్ళిపోయావా ఏంటి అని ఇక మీనా అయితే కదుపుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే ఓ మిమ్మల్ని నేనేం చేయలేదా, అంటే ఇదంతా నా కలనా, ఓహో అయితే మీ అందర్నీ నేను కొట్టినట్టు కలగన్నానా అని చెప్పేసి ఇక నవ్వుతూ ఉంటుంది మీనా. కొట్టడమేంటి, ఏం మాట్లాడుతుందిది ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది మీనా. అయితే ఇక తెగ నవ్వుతూ ఉంటుంది. ఇక నాన్ స్టాప్గా నవ్వడంతోటి అబ్బా ఎందుకు నవ్వుతున్నావు చెప్పు, ఏడవ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చూస్తుంటే నాకు చిరాకొచ్చేస్తుంది, చెప్పు కారణం చెప్పు, ఏడు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే లేదత్తయ్యా అమ్మ నవ్వలా ఆపుకోలేకపోతున్నాను నమ్ము అని చెప్పేసి ఇక నవ్వుతూ ఉంటుంది మీనా. నవ్వేసి కిచెన్లోకైతే వెళ్ళిపోతుంది. ఏంటత్తయ్యా ఏంటిది, మీనా ఎందుకని అంతలా నవ్వుతుంది, అసలేమైంది, ఏమో నాకేం తెలుసు రోహిణి, నేను కూడా ఇప్పటిదాకా దీన్ని తిడుతూ ఉన్నాం, నేను మనోజ్ గాడు. సడన్గా ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఒకేసారి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది, అసలేమైందో అర్థం కావట్లేదు అని ప్రభావతి అంటుంటే అదేంటి చెప్పకుండా నవ్వుతుందండి అత్తయ్య, అదే కదా నాకు అర్థం కావట్లేదు అని ఇక ప్రభావతి అంటుంది. అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఏమైంది ఏంటి ముగ్గురు మీటింగ్ పెట్టారేంటి, ఏమైందా, మీ ఆవిడికి పిచ్చిపట్టిందిరా, పిచ్చిపట్టినట్టు నవ్వుకుంటుందలా, కిచెన్లోకి నవ్వుతుంది, కావాలంటే వెళ్ళి చూడు అని ప్రభావతి అండంతోటి బాలు అయితే ఇక మీనాని పిలుస్తాడు. మీనా ఏమైంది, ఎందుకంతలా నవ్వుతున్నావు, నాకు చెప్పవా, నేను నవ్వుతాను అని బాలు అడుగుతుంటే ఏం లేదండి అని ఇంక చెప్పకుండా నవ్వుతుంటుంది. చెప్పు మీనా ఏమైందో నాక్కూడా అని ఇక బాలు అడిగేసరికి సరే చెప్తాను వినండి అని ఇక చెవులు చెప్తుంది, నవ్వుతూ చెవులు చెప్తుంది. ఇక బాలుకైతే బాలు కూడా ఇక నవ్వడం స్టార్ట్ చేస్తాడు మీనాతో పాటు. ఇక ఇద్దరు ఫుల్గా నవ్వుకుంటుంటే అబ్బబ్బా కనుక్కోమని వీణ్ణి పంపిస్తే వీడు కూడా నవ్వుతున్నాడు, చీ ఎందుకు నవ్వుతున్నారు అని ఇక ప్రభావతి అయితే పిచ్చెక్కిపోతుంది. అప్పుడే సత్యం కూడా వస్తాడు. ఏంట్రా ఇద్దరు నవ్వుతున్నారేంటి, ఏమన్నా మీ అమ్మ మంచి పని చేసిందేంటి ఇంత నవ్వుకుంటున్నారు అని సత్యం అడుగుతుంటే అది కాడండి బాబూ, ఇందాకడ్నించి ఇలా నించుని నవ్వుతూనే ఉంది, కారణమేంటి అంటే చెప్పట్లేదు, ఏంటండి తినిలా తయారైంది అని సత్యంకి చెప్తుంటే ప్రభా ఏం పర్లేదులే ప్రభా, నవ్వుకొని వాళ్ళు నవ్వుకుంటే నీకేంటి, అయినా కారణం చెప్పినా నువ్వు నమ్మవు, ఇక నీకేంటి బాధ, వాళ్ళు నవ్వుకుంటే నవ్వుకొనివచ్చు కదా అని చెప్పేసి సత్యం చెప్పడంతోటి అబ్బా కారణం చెప్పి నవ్వుకోవచ్చు కదండి, కారణం చెప్తేనే నీకేంటి, నువ్వు వాళ్ల నవ్విని పాడు చేస్తావు ఇంకబ్బాయ్ అని సత్యం అంటాడు ప్రభావతోటి. ఇక మీనా బాలు అయితే ఫుల్లుగా నవ్వుకొని లోపలికైతే వెళ్ళిపోతారు. ఛే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నవ్వుకుంటున్నారు, ఛీ అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. ఏంటి మనోజ్ నువ్వేమన్నావు, మీనానేమన్నా అన్నావా ఏంటి, సూప్ పెట్టమంటే అలా నించొని అలా తిట్టామో అని అలా నించుని కోపంగా చూసింది, మళ్ళీ ఏమైందో అలా ఉండిపోయాక నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అనిక మనోజ్ చెప్పడంతోటి సరిలే ఏదో అయ్యుంటుందిలే కాని పద మనం కూడా రూంలోకి వెళ్ళిపోదామని ఇక మనోజ్ మరియు రోహిణి అయితే రూంలోకి వెళ్ళిపోతారు. ఇంకో పక్క రవి అయితే మీనా మాటలు విని ఇక శృతి దగ్గరికైతే వెళ్తాడు. శృతి ఇంటికి వెళ్లగానే ఇక శోభ చూసి అత్తయ్యా అది అని చెప్పేసి ఇక రవి అంటుంటే ఏమైందసలా, శృతి ఏం చెప్పలేదు, శృతి వచ్చి ఇక 4 రోజులుంటానని చెప్పేసి రూంలోకెళ్ళి పడుకుంది ఫీవర్గా ఉందని చెప్పేసి, మీ ఇద్దరికీ ఏమన్నా గొడవైందా రవి అని చెప్పేసి శోభ అడుగుతుంటే అదేం లేదత్తయ్యా, ఒకసారి నేను శృతి దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్పేసి రవి అడిగేసరికి వెళ్ళు పైన రూంలో ఉంది అని సురేంద్ర అంటాడు. రవి అయితే థ్యాంక్యూ అని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు శృతి దగ్గరికి వెళ్ళి శృతి ఐఎమ్ వెరీ సారీ శృతి, నేను కావాలని చేయలేదు, ఈరోజు చాలా పెద్ద మీటింగ్ ఉంది, మీటింగ్ కూడా కాదది, నీకెలా చెప్పాలి, ఓనర్స్ అందరూ మాట్లాడుకుంటే షెఫ్స్ మేం వంట చెయ్యాలి, ఇవాళ్లు ఎవరు బాగా చేస్తే వాళ్లకే పెద్ద ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇస్తారు, నెక్స్ట్ నుంచి మనకే వస్తులే ఉంటాయింకా, నాకు కొంచెం ప్రమోషన్ వచ్చి శాలరీ కూడా పెరుగుతుంది శృతి, మనం ఎక్కడికైనా ట్రిప్పుకు కూడా వెళ్ళొచ్చని ప్లాన్ వేశాను, సడన్గా నువ్వీరోజు మానేయమంటే నా ఉద్యోగమే పోయేది కదా అని ఇక రవి అంటుంటే అయినా నేనెందుకు రవి నీకు, మీ నీతుంది కదా అక్కడికెళ్ళి తనతోనే ఉండు, అంతోనే కాపురం చేసుకో, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు రెస్టారెంట్లో ఉండు అని చెప్పేసి ఇక శృతి అంటుంటే అబ్బా అలా కాదు శృతి, నేను నీకేం చెప్పాను,
తను జస్ట్ బాస్ మాత్రమే. నేను తన్ని ఏ పరంగా ఏ విధంగా తన్నసలలా చూడట్లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు శృతి. నువ్వే నాకిష్టమని చెప్పేసి ఇక రవి అంటుంటే, నీ మాటలు నీవన్నా అన్ని కట్టుపెట్టు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీకు నామీద అంతగా ప్రేమగా ఉంటే నువ్వసలా ఉద్యోగం మానేసేవాడివాళా. పోతే పోనివ్వు జాబ్. ఇంక నీకే జాబ్ దొరకదా? మా అమ్మ నాన్న నీతో పెట్టిస్తారు. లేకపోతే మనమే లోన్ తీసుకుని కొత్త రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. ఎందుకని నువ్వు ఇవాళ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? కాబట్టి నీతో మాట్లాడను అని శృతి అనేసరి పక్కకెళ్ళి నించుంటుంటే ఇక రవి అయితే మోకాళ్ళ మీద కూర్చొని, శృతి ఒక్కసారి వెనకాల తిరుగు అని రవి అడిగేసరికి, ఏంటి ఇప్పుడు వెనకాల తిరిగితే నాకు కోపం పోతుందా అని వెనకాల తిరుగుతుంది ఇక శృతి అయితే. ఇక రవిని చూసి, ఏంటి రవి ఇది? డైమండ్ రింగ్ కొన్నావా నాకోసం? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేద్దాము, నీ బర్త్డేకిద్దాము అని కొన్నాను. కానీ నీ కోపం వచ్చి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఈ రింగ్ ఇవ్వక తప్పట్లేదు అని చెప్పేసి రవి అంటుంటే, రవి రింగ్ కోసమని చెప్పేసి నిన్ను యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? అయ్యయ్యో అలా కాదు శృతి, ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. నువ్వింట్లోంచి వెళ్ళిపోతే నా మనసులో లేదు, ప్లీజ్ శృతి అని చెప్పేసి ఇక రవి అడిగేసరికి సరే అని చెప్పేసి ఇక రవినైతే హక్ చేసుకుంటుంది శృతి. ఏంటి హక్ చేసుకున్నావు నన్ను? కోపం పోయినట్టేనా అని రవి అడుగుతుంటే, కోపం పోయింది రవి, కాని నువ్వు తెచ్చిన డైమండ్ రింగ్ కోసం కాదు, నువ్వు చూపిన ఎఫర్ట్స్ కోసం. నాకోసం అక్కడ్నుంచి ఇక్కడి దాకా వచ్చావు, మోకాళ్ల మీద కూర్చొని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, నన్నంటే నీకెంత ఇష్టమో చెప్పావు. అందుకని నీ ఎఫర్ట్స్ చూసి నేను మళ్ళీ పడిపోయాను రవి అని చెప్పేసి ఇక రవినైతే హక్ చేసుకుంటుంది శృతి. సరే పదం మనింటికి వెళ్దామా అని ఇక రవి అడిగేసరికి, సరే పద వెళ్దామా అని చెప్పేసి ఇక శృతి రవి కిందకొచ్చేస్తారు. ఏంటి ఏమైంది, ఏమైనా గొడవ మీ ఇద్దరికీ అని ఇక కిందకొచ్చాక శోభ అడుగుతుంటే, అదేం లేదు మమ్మీ, సరే మేం వెళ్తాము. ఎక్కడికి వెళ్లేది? మా ఇంటికి వెళ్తున్నాము. ఏంటి 4 రోజులు ఇక్కడే ఉంటానొచ్చావు గదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా అనిక శోభ అడిగేసరికి, అవును మమ్మీ, నేను జస్ట్ మామూలుగా వచ్చానన్నాను, 4 రోజులుంటానని. రవి బిజీ ఏమో ఇక్కడుంటామనుకున్నాను. రవి ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు, సో అందుకే వెళ్ళిపోతున్నాం మమ్మీ. వెళ్తున్నాను, బాయ్ మమ్మీ అని చెప్పేసి ఇక శృతి రవి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి శోభ ఇలా జరిగింది? అల్లుడిగారిని కూడా 4 రోజులు ఇక్కడే ఉంచేసుకుందామని పైకి వెళ్ళమని చెప్పాము. కానీ అల్లుడిగారు శృతిని బతులండిడిక్కడ్నుంచి తీసుకెళ్ళిపోయారో లేకపోతే ఏమన్నా మాట్లాడి వెళ్ళిపోయారో నాకర్థం కావట్లేదు. ఛీ, అనుకున్న ప్లాన్ ఏమీ సక్సెస్ అవ్వట్లేదు. వీళ్ళకి గొడవ పెడదామని చూస్తున్నాము. అల్లుడిగారిని మన కూతుర్ని ఇక్కడే మనం వేరుగా కాపురం పెట్టి చేద్దామని చూస్తున్నాము. అయినా సరే వీళ్ళు మాత్రం రావట్లేదు. ఏంటిదిలా జరుగుతుంది? మంచిగా గట్టిగా ప్లాన్ చేయాలి సారీ అని ఇక శోభ మరియు సురేంద్ర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శృతిని తీసుకెళ్లి ఇంటికైతే వెళ్ళిపోతాడు రవి అయితే. ఇక అది చూసి మీనా అయితే హారతివ్వడానికి వెళ్తుంది. ప్రభావతి అయితే ఆపేసి, ఏయ్ నువ్వెందుకిస్తావే, నేనిస్తానని ఇక. అయినా నువ్వు మాట్లాడుకోవట్లేరు కదా, నువ్వెందుకిస్తావు హారతి, నేనే ఇస్తాన్లెగు అనిక మీనా చేతిలో హారతి లాక్కొని ఇక రవికి శృతికైతే హారతి పేసి లోపలికి రమ్మని చెప్తుంది ప్రభావతైతే. అవునా, ఇందాక ఎవరు? శృతి వెళ్ళిపోయాక తిట్టుకున్నారెవరో అది అనిక మీనా అంటుంటే, ఇంకెవరై ఉంటార్లే మీనా ఆంటీ, తిట్టుకునుంటారు నన్ను అని చెప్పేసి మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది శృతి. ఏంటి మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారా? కలిసిపోతే కలిసిపోతాం. ఇప్పుడు మీకేంటాంటీ, నేను మీనా ఎప్పుడూ ఫ్రెండ్సే. మమ్మల్ని తక్కువ చేసి చూడకండి, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకండి. మీకంతగా రోహిణి ఇష్టమైతే రోహిణి వాళ్లతోనే ఉండండి. మీ కొడుకు మిమ్మల్ని ఎంతగా బాగా పోషిస్తాడో మేం చూస్తాము. ఆ రోహిణి కూడా మిమ్మల్ని ఎంత బాగా వండి పెడుతుందో మేం చూస్తాము అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, ఓహో, ఆఖరికిద్దరూ బాగానే కలిసిపోయారు. కలిసిపోయామండి. మీరు రవికి నా మీద లేనిపోనివన్నీ చెప్తే మీనా నా గురించి పాజిటివ్గా చెప్పి రవిని నా దగ్గరికి పంపించింది. మీరు మా ఇద్దర్నీ విడదీయడానికి చూశారు కాని మీనా మాత్రం మా ఇద్దర్నీ కలపడానికి చూసింది. మీనాకి అది మీకున్న డిఫరెన్స్. అందుకే మీనాని ఎప్పుడూ వదులుకోలేను. ఒక సొంత అక్కలాగా నా జీవితాన్ని బాగు చేసుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా. ఒక సొంత సిస్టర్ లేదని నేను చిన్నప్పుడు బాధపడ్డాను కాని ఇప్పుడు నాకా లోటు లేదు. నాకు మీనానే పెద్ద సిస్టర్ అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతోటి ఇక అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతైతే. కలిసిపోతే కలిసిపోయారు, నాకెందుకు మనసులో అనుకుంటుందిక ప్రభావతైతే. అవును డబ్బుడమ్మా, నీకు బాగా అర్థమైందిలే మా అమ్మ గురించి. వచ్చి కొన్ని రోజులైనా నీకు బాగా మా అమ్మ గురించి అర్థమైపోయింది. మా అమ్మ ఎలాంటిదో, మా అమ్మ బిహేవ్ ఎలా చేస్తుందో అని చెప్పేసిక బాలు అంటుంటే, తెలుసు బాలు, నాకంతా తెలుసు. మీనా రవికి ఏం చెప్పి పంపించిందో తెలుసు. అలాగే ఆంటీ ఏం మాట్లాడారో కూడా నాకు తెలుసు. నాకెందుకు తెలీదు? నేను మనుషుల్ని చూస్తే పసిగట్టగలను. ఆంటీ నా గురించి ఎలా రవికి చెప్పారో నాకు బాగా అర్థమైందిలే అని చెప్పేసిక శృతి అంటుంటే, అవును డబ్బుడమ్మా, నీకన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు కూడా నాలాంటిదానివేలే అని చెప్పేసిక బాలు అయితే అంటాడు. ఛే, కొడుకుని కోడల్ని ఎప్పుడు విడిదిద్దామని చూశాను. ఇలాంటి తల్లి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటని బాలు అంటుంటే, రేయ్ నువ్వు నోరు మూసుకొనుండరా, నీ కాపురంలోకి నేనేం రావిచ్చి చిచ్చులు పెట్టలేదు కదా అని ప్రభావతి అంటుంటే,
ఓ అమ్మమ్మమ్మ ఎన్నిసార్లు పాపం ఒక్కసారి కూడా రాలేదు. మాకు లైఫ్లో చిచ్చు పెట్టడానికి ఛాన్స్ దొరికిందంటే చాలు. మీనాకి నాకు ఇంత గొడవైతే నన్ను రెచ్చగొడతావు, అస్తమానం నన్నే రెచ్చగొడతావు. మీనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది కాబట్టి నీకు, నువ్వు మాత్రం నన్నే రెచ్చగొట్టడానికొస్తావు. ఒకసారి అలాగే రెచ్చగొట్టి మీనా మీద కోపం పడేలా చేశావు. అందుకని ఇక రెండోసారి నీ మాటలు నేను నమ్మలేదు. ఇంక నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మీనా విషయంలో నేను మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకోను అని బాలు అయితే ఇక ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో గనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.